అంబేద్కర్ జయంతి సందర్భంగా యోజన సంఘం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే సురేందర్, ఎమ్మెల్సీ కవిత ఫోటోలు ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. వెంటనే కవిత ఫ్లెక్సీలు తొలగించాలని జాజుల సురేందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఫ్లెక్సీలు ఎలా తీస్తారని బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారు. స్థానిక సీఐ రవీందర్ నాయక్ ఘర్షణను అడ్డుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. వహించాల్సి వస్తుంది. మేము ఇంకోటి రేపు పొద్దున 10 గంటల వరకు ఆ సీఐ గిట్ట ఎల్లారెడ్డి స్టేషన్లో ఉంటే మాత్రం మేము మళ్ళీ ఇదే గ్రూప్ పోయి అడుగుతుంటాం. ఆయన మాత్రం తక్షణమే ఇక్కడ నుంచి డ్యూటీని తప్పించాలి. ఇక్కడ మాత్రం ఎందుకంటే వాళ్ళు మళ్ళా ఆయన సీఐ ఉన్నాడు కాబట్టి మళ్ళీ రాత్రి అనగా ఎవరనగా వాళ్ళు ఇంటి పక్కలతో కొట్లాట పెట్టించి ఇంకెవరితో పెట్టించి లోపలికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా సిద్ధం, ఇక్కడ ఎవ్వరు కూడా అందరు శాంతియుతంగా కామ్గా ఉండే నియోజకవర్గం ఇది. ప్రజలు కూడా చాలా ఎవ్వరు కూడా ఎవరు జోలికి పోరు, ఎవరి పార్టీలు వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు ఏదో జరిగింది అసలు అంటే ఇటువంటి సంఘటన జరగదు. ఈ దుర్ఘటన చాలా సిగ్గుచేటిది నిజంగా. ఆయన సీఐ మరి ఏమంటారు మరి అట్లా జరగనీయదు ఎవరు. ఎందుకంటే ఒక అధికారి చాలా బాధ్యతగా ఉండాలి.